మొహమ్మద్ మాజిద్ హుసేన్ నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాంపల్లి సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ బలంగా ఉంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఉత్కంఠభరితంగా పోరు సాగింది. ఈ పోరులో ఎంఐఎం నుంచి పోటీ చేసిన మొహమ్మద్ మాజిద్ హుసేన్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పైన కేవలం 2037 ఓట్ల మెజారిటీతో, స్వల్ప మెజారిటీ అని చెప్పొచ్చు, అది ఆ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. సో రాబట్టుకున్న ఓటింగ్ షేర్ ఎంతంటే 40.96%. సో నాటి ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ అది. మరి ఇప్పుడు నాంపల్లి నియోజకవర్గంలో మాజిద్ హుసేన్కి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు పైన అక్కడ జనం ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి ఒపీనియన్స్ చెప్పారు, బిగ్ టీవీ సర్వేలో వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇంకా వాళ్ళు ఏమేమి కోరుకున్నారు ఒకసారి మనం చూద్దాం. మాజిద్ హుసేన్ అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? 55 రోజులు తెలంగాణ అసెంబ్లీ సాగితే ఆయన హాజరైన రోజులు 52, కేవలం 3 రోజులు మాత్రమే ఆయన యాబ్సెంట్ కనిపిస్తోంది. ఇక మాజిద్ హుస్సేన్కు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ బిగ్ టీవీతో చెప్పారు నాంపల్లి నియోజకవర్గ ప్రజలు? ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. జనానికి అందుబాటులో ఉంటారనేటువంటి పేరుంది. తర్వాత రోడ్లు, డ్రైనేజీల పనులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేకు సపోర్టుగా అక్కడ ఎంఐఎం క్యాడర్ కూడా ఉంటుంది. సో జనానికి ఆయన నిత్యం అందుబాటులో ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఆయన కార్పొరేటర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి తద్వారా జనంతో ఎక్కువగా మమేక అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, కార్యకర్తల్ని బాగా చూసుకుంటారు. 5 కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపనలు చేశారు. నీటి కోసం బోర్లు తవ్వించేటువంటి కార్యక్రమాలు కూడా సాగుతున్నాయనేది ప్లస్ పాయింట్స్గా కనిపిస్తే ఇంకా నెక్స్ట్ చూద్దాం ప్లస్ పాయింట్స్ ఇంకేమున్నాయో. మల్లేపల్లి, గుడి మల్కాపూర్, విజయనగరంలో ఓపెన్ జిమ్ల ప్రారంభం ఒకటి. తర్వాత మల్లేపల్లిలో తాగునీటి కోసం కొత్త పైప్ లైన్, ఓపెన్ జిమ్స్ అనేవి చాలా చోట్ల ఆయన పార్కులు ఉంటే అక్కడ ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అక్కడికి వచ్చినటువంటి మార్నింగ్ వాక్కో, ఈవినింగ్ వాక్కో అట్లా వచ్చిన వాళ్ళు, లేదంటే ఫ్యామిలీతో అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆ జిమ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అటువంటి ఓపెన్ జిమ్స్ అనేవి ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్, పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బార్ ప్రతిరోజు కండక్ట్ చేస్తారు. దారుసలంలో హాస్పిటల్స్ చెక్ చేస్తారు. చెక్ చేశాక రోగులకు పండ్లు కానీ ఇంకేమైనా వాళ్ళకు తినుబండారాలు పంపిణీలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. సో మైనస్ పాయింట్స్ ఏంటి మాజిద్ హుస్సేన్కి సంబంధించి, ఎటువంటి మైనస్ పాయింట్స్ అవి కూడా చూద్దాం. ముస్లింలకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు అన్నటువంటి వాదన కొన్ని సెక్షన్స్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్తో బహిరంగ ఘర్షణలు. సో ఫిరోజ్ ఖాన్ పైన ఆయన గెలిచారు, స్వల్ప మెజారిటీతో గెలిచారు. సో ఆ నేతతోటి, ఫిరోజ్ ఖాన్ తోటి బహిరంగంగా ఘర్షణ పడుతుంటారు అన్నటువంటిది మైనస్ పాయింట్గా ఉంది. ఫిరోజ్ చెప్పే పనులు చేయొద్దు అంటూ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తుంటారు అంటూ మైనస్ పాయింట్గా కనపడితే. నెక్స్ట్ చూద్దాం. గుడి మల్కాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి అనేది కూడా అడుగుతున్నారు. గుడి మల్కాపూర్ అది మార్కెట్ కూడా చాలా ఫేమస్. అక్కడ పూల మార్కెట్ ఉంటుంది, తర్వాత కూరగాయల మార్కెట్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అటువంటి దాంట్లో ఆ ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు జనంకు ఎదురు చూస్తున్నారు. అవి మైనస్ పాయింట్గా కనపడితే. నీలోఫర్ హాస్పిటల్ రోడ్డు పూర్తి కాకపోవడం. నీలోఫర్ హాస్పిటల్ అనేది చిన్నపిల్లల హాస్పిటల్, అది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి హాస్పిటల్, చాలా మంచి పేరున్న హాస్పిటల్. కాకపోతే అక్కడ అంతా కొంచెం ఇరుకుగా ఉంటుంది ఆ ఏరియా అంతా. సో దానికి సంబంధించి ఆ రోడ్డు పూర్తి కాకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు అనేది. సో పిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎక్కడ అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. బజార్ ఘాట్ కాలేజీ నిర్మాణం పైన కూడా నిర్మాణం అయింది, కానీ ఇంకెవరు ప్రారంభం కాలేదు. ఆ కాలేజీ నిర్మాణం అయింది, దాని తర్వాత ప్రారంభించబడితే అక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, విద్యార్థులకి బాగుంటుంది, కానీ అది ప్రారంభానికి నోచుకోలేదు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం, నాంపల్లి నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు మాజిద్ హుస్సేన్ దగ్గర నుంచి? డ్రైనేజీ సమస్యలు అక్కడ అనేకం కనిపిస్తూ ఉంటాయి, వాటిని వెంటనే తీర్చాలన్నటువంటి ఒక డిమాండ్ ఉంది. రోడ్లపై నీళ్లు రాకుండా చూడాలి, తద్వారా దోమలు, దుర్వాసన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి లేకుండా చేయాలి అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, తాగునీరు శుభ్రంగా ఉండాలి, ఎటువంటి కలుషితం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇంటర్నల్ రోడ్లు బాగు చేయాలి. తర్వాత విద్యుత్ కోతలు కూడా కొంత ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఆ విద్యుత్ కోతలు లేకుండా చేయాలి. నెక్స్ట్, స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ బాగుండాలి. నీలోఫర్ హాస్పిటల్లో సౌకర్యాలు పెంచాలి. నీలోఫర్ హాస్పిటల్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి హాస్పిటల్, అది చిన్నపిల్లల దవాఖానా. సో దానిపైన ఇంకా మరింతగా నమ్మకం, విశ్వాసం పెరగాలంటే దాంట్లో సౌకర్యాలు అవన్నీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఏరియా ఎమ్మెల్యేగా ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ సమస్యలు తీర్చాలి. చాలా పెద్ద మార్కెట్ గుడి మల్కాపూర్ అనేది. సో దాంట్లో ఏమైనా సమస్యలు అనేకం దాంట్లో ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మార్కెట్లో పార్కింగ్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ పార్కింగ్ కూడా దారి చూపాలి, ఆ సమస్య లేకుండా చూడాలి. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం.
జనం ఏం కోరుకుంటారో చూసాం నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ దగ్గర నుంచి. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వే రిజల్ట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సర్వే రిజల్ట్ స్కోర్ 59% చాలా ఎక్కువగానే కనబడుతుంది సమయానికి. వ్యతిరేకం కూడా తక్కువగానే ఉంది, 12% మాత్రమే ఉంది. తటస్థం 29% ఉంది. సో వ్యతిరేకత చాలా తక్కువనే కనబడుతుంది. తటస్థంని పాజిటివ్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, తద్వారా అనుకూలత పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజలు మీ దగ్గర నుంచి చాలా వరకు కోరుకుంటున్నారు ఇంకా నాంపల్లి నియోజకవర్గంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధిని మరింతగా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తద్వారా అనుకూలత పెంచుకోవచ్చు. సో మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ నాంపల్లి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 59%.